తెలంగాణ నిరుద్యోగ సేన అని ఒక టైటిల్ పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మరి కొంతమంది నిరుద్యోగులను బ్యాక్లో పెట్టేసి హరికృష్ణ మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసిన అతను ఒక ప్రెస్ మీట్ పెడతాడు. అయితే తెలంగాణ నిరుద్యోగ సేన ఈ పేరు ఈ యొక్క సోమాజిగూడలో ఆ ప్రెస్ మీట్ వరకు వాడుకుంటే బెటరే, చాలా మంచిది. ఎందుకంటే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది, రైటే. నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావట్లేదు, నిరుద్యోగులను మభ్యపెట్టి నిరుద్యోగులను మోసం చేసి నిరుద్యోగుల ఓట్లు వేయించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం సీటెక్కి గద్దెక్కిన తర్వాత నిరుద్యోగులను టోటల్గా మర్చిపోయింది. నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలో ఆ విషయాన్ని టోటల్గా మర్చిపోయి పైగా నిరుద్యోగులు శాంతియుతంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన ర్యాలీలు చేస్తే కూడా నిరుద్యోగులపైన లాఠీ చార్జీలు చేసి అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టారు. మొన్న రీసెంట్గా దిల్సుఖ్ నగర్లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులందరూ 5,000 నోటిఫికేషన్ సర్దుబాబు మాకు 19,000 నుంచి 20,000 నోటిఫికేషన్స్ వేయండి, ఈ 5,000 నోటిఫికేషన్ వేయకండి అని శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేశారు. పాపం వాళ్ళ మీద అన్యాయంగా లాఠీ చార్జ్ చేపించి వాళ్ళని అరెస్టు చేసి కేసులు వేయించారు. ఇంతవరకు బాగానే ఉంది, వాళ్ళందరూ చాలామంది నష్టపోయినారు, వాళ్ళందరికీ ఇబ్బందులైనాయి. కానీ తెలంగాణ నిరుద్యోగ సేన అనే పేరుతో ఈరోజు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. ఇది పెట్టి దీన్ని పొలిటికల్గా వాడుకుందాం, ఈ నిరుద్యోగుల అంశాన్ని పొలిటికల్గా వాడుకుందాం, దీనికి రాజకీయ రంగు పులుముదాం, వీళ్ళందరినీ ఓట్ల కోసం పోలరైజేషన్ చేసుకుందాం మా వైపు అని చెప్పేసి మీరు అనుకోకండి, దయచేసి చెప్తాను. నిరుద్యోగులు అంటేనే నేను చాలాసార్లు చెప్పిన అమాయకులు వాళ్ళు, ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు. ఎందుకంటే నిరుద్యోగుని కాన్సెప్ట్, నిరుద్యోగుని లక్ష్యం ఒకటే, ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ వస్తే ఒక ఉద్యోగం సాధించుకొని లైఫ్ సెట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు నిరుద్యోగులు. ఇక కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఆ నిరుద్యోగుల డిమాండ్స్ ఏమున్నాయి, ఆ నిరుద్యోగిని అవసరం ఏముందో క్యాచ్ చేసేసుకొని దాన్ని రాజకీయంగా రంగు పులుముదామని చూస్తున్నారు. దీన్ని పట్టుకొని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా నిరుద్యోగుల తరపున ఒక కొత్త పార్టీ రాబోతుంది, ఒక కొత్త పార్టీ పెట్టాలి, ఆ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిరు కదా, నీట్ పేపర్ లీక్ అయిపోతే దాని ప్రకారంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పేస్ అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మరి నోటిఫికేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇవ్వకుండా నిరుద్యోగులపైన లాఠీ చార్జ్ చేస్తుంది, పోలీసు ఉద్యోగ అభ్యర్థులపైన నోటిఫికేషన్ కూడా 5,000తో ఇస్తుంది. కాబట్టి మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులారా, ఎవడు ఏది మాట్లాడినా వాళ్ళ సైడ్ బెండ్ కాకండి, వాళ్ళ సైడ్ ఆలోచించకండి. మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్కడు కూడా స్వార్థపరుడే, మనిషి అంటే స్వార్థపరుడే. ఎవడి స్వార్థ ప్రయోజనాలకు ఎవడు మీ పక్కన నిలిచి మాట్లాడుతాడు అనేది మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున మీకోసం గొంతు జించుకొని అర్చటోడు మీకోసం పోరాడతాడని నమ్మకండి. బ్లండర్ మిస్టేక్ కాదు, మీరు నమ్మిర్రంటే బ్లైండ్గా మోసపోతారు, గుడ్డిగా మోసపోతారు. చూడు రేవంత్ రెడ్డి ఎంత గుడ్డిగా మోసం చేసిండు. ఉద్యోగ నోటిఫికేషన్ కోసం నిరుద్యోగ జాక్ ఏర్పడింది కదా, ఆ నిరుద్యోగ జాక్లో ఉన్న మన నిరుద్యోగ సోదరులే మీరే లీడ్ చేయండి, మీ చేతుల్లోనే పెట్టుకొని లీడ్ చేయండి, ప్రభుత్వం పైన ఫైట్ చేయండి. కానీ ఎలక్షన్లో కాంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళందరినీ పట్టుకొచ్చి ముందులో పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రాజకీయ నిరుద్యోగులు, వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ముందు పెట్టేసుకొని వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి మిమ్మల్ని వాడుకొని పొలిటికల్గా వాళ్ళు ఫేడ్ అవుట్ కాకుండా మళ్ళీ పొలిటికల్ మైలేజ్ని పెంచుకొని మళ్ళీ ముందుకు రాబోతున్నారు. ఫేస్ షో చేసుకొని మీ సమస్యలపైన, నిరుద్యోగ సమస్యల మీద పోరాడుతున్నాం. నిరుద్యోగ సమస్య తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్దగా ఉన్నది. నిరుద్యోగులను రేవంత్ రెడ్డి మోసం చేసిండు, నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు, నిరుద్యోగుల మీద లాఠీ చార్జీలు జరిగినాయి, నిరుద్యోగుల మీద కేసులైనాయి అని ఇలాంటి మాటలు రాజకీయ ఉపన్యాసాల ద్వారా దంచుకొట్టి మీ యొక్క డిమాండ్స్ని వాళ్ళు మైలేజ్గా తీసుకొని వాళ్ళ భవిష్యత్తుకు, వాళ్ళ రాజకీయ నిరుద్యోగ భవిష్యత్తుకు వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి, పదవులు సంపాదించుకోవడానికి, వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళడానికి మేము వాడుకున్న ప్రయత్నం అయితే జరుగుతాను. క్లియర్ కట్గా నేను చెప్పేది అదే. అందుకని మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగ సోదరులారా, ఎవడు ఏ వేషం ఏ రంగు వేసుకొని మీ గుంపులో చేరుతానో గుర్తుంచుకోండి. అంతే నేను చెప్పేది. ఒక నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ అన్యాయం జరగట్లేదు, 20,000తో ఇస్తానని చెప్పేసి 5,000 ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్థిక శాఖ దగ్గర ఏమంటాడు ఆర్థిక శాఖ గవర్నమెంట్, మా దగ్గర భారీగా నిధులు లేవరనైనా మేము 4 దఫాలుగా రిక్రూట్మెంట్ చేసుకుంటాం, ఫస్ట్ దఫాగా 5,000 ఇస్తామన్నారు. ప్రభుత్వం దగ్గర నిధులు లేనప్పుడు నేను ఒకటే చెప్తున్నా, నీకు మెట్రో ప్రాజెక్ట్ అవసరమా? సరే, ప్రజా ప్రయోజనార్థం మెట్రో రైలు నీకు ఎంత ఉపయోగమో నిరుద్యోగులకు కూడా భవిష్యత్తు కోసం ఉద్యోగాలు అంతే అవసరం. నీకు ఫ్యూచర్ సిటీ నీకు ఎంత అవసరమో నిరుద్యోగుల ఫ్యూచర్ కోసం కూడా ఉద్యోగ నోటిఫికేషన్స్ నిరుద్యోగులకు అవసరం. నీకు అవుటర్ రింగ్ రోడ్డు 4 లైన్లతో రాబోతుంది అంటున్నావు కదా,
అది నీకు ఎంత అవసరమో నీ కమిషన్లకి నిరుద్యోగులు బ్రతకడానికి కూడా నోటిఫికేషన్స్ అవసరం. నీ యొక్క ప్రభుత్వం మనగడ సాగించాలంటే నువ్వు నరేంద్ర మోడీని ఎన్ని తిట్లు తిట్టి, కిషన్ రెడ్డిని ఎన్ని తిట్లు తిడతానో, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు వచ్చేంత వరకు నిన్ను కూడా అన్ని తిట్లే తిడతారు, నీ మీద అంతనే దుమ్మెత్తిపోతారు, నీ మీద అంతనే ఫైట్ చేస్తారు, క్వశ్చన్ చేస్తారు శాంతియుతంగా. అంత మాత్రాన నీ దగ్గర మరి రక్షక దళాలు ఉన్నాయి, నీ దగ్గర మొత్తం చట్టం ఉంది, నీ దగ్గర పోలీస్ ఫోర్స్ ఉందని చెప్పేసి వాడుకొని నిరుద్యోగులకు కొట్టే ప్రయత్నం చేయకు, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు పెట్టి నీ ప్రతాపం చూపించి కొరడా గొలిపించే ప్రయత్నం చేయకు. ఎందుకంటే న్యాయం కోసం అన్యాయం జరిగిన వానికి న్యాయం జరుగుతుంది అన్నది న్యాయస్థానాలు చట్టబద్ధంగా భారతదేశంలో ఉన్నాయి. భారతదేశ న్యాయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ అయింది. నిరుద్యోగుల పక్షాన వాళ్ళు పోరాడడానికి వాళ్ళు కూడా ఒక వింగ్ ఉంటుంది. కాబట్టి నేనేం చెప్తానంటే అంత దూరం పోనీయకుండా, నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేయకుండా, నిరుద్యోగుల మీద ఉన్న కేసులు తక్షణం ఎత్తేయండి దయచేసి చెప్తాను. ఎందుకంటే వాళ్ళు ఏదో మీ ప్రభుత్వంలో ఇప్పుడు 2 మంత్రి పోస్టులు ఖాళీగా ఉన్నాయా, ఒక బెర్త్ ఇవ్వండి అని అడుగుతలేరు. వాళ్ళు ప్రభుత్వంలో ఒక 2 క్యాబినెట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ను గెలిపించుకోవడానికి అజారుద్దీన్కి ఏ పదవి లేకున్నా, చట్టసభలలో 2 ఉన్నాయి కదా మనకు, విధానసభ శాసన మండలి 2 ఉన్నాయి శాసనసభలో. అలా ఎల్ల సభ్యుడు కాకుండా అజారుద్దీన్ 6 నెలల్లో తను మంత్రిగా ఉండడానికి అవకాశం కల్పించుకొని ఆయనకు ఎట్లయితే నువ్వు డైరెక్ట్ మంత్రి పోస్ట్ ఇచ్చినావో ఆ విధంగా వీళ్ళు కోరుకుంటలేరు. నిరుద్యోగులందరూ మేమందరం కలిసి బస్సు యాత్రలు చేసినాం, మేమందరం కలిసి రేవంత్ రెడ్డిని గెలిపించుకోవడానికి ఊరున్న వాడవాడ తిరిగి ముసలి 3 గంటలు కూడా గదుబలు పట్టుకొని, మూతులు పట్టుకొని, గడ్డలు పట్టుకొని నీకు ఓట్లు ఇప్పించినాం కాబట్టి ఒక 2 మరి క్యాబినెట్ మినిస్టర్ పోస్ట్ ఖాళీగానే ఒకటి ఇవ్వండి వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, ఒక 20,000తో నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వమని అడుగుతారు. అంతే తప్ప వాళ్ళది ఎలాంటి గొంతమ్మ కోరికలు లేవు. వాళ్ళు రాజకీయాలు చేయాలని ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకు బ్రతకాలే, సమాజంలో ఒక డిగ్నిటీ, సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. దానికి ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ కళ, ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ లక్ష్యం. దానికోసం వాళ్ళు అడుగుతాను. అయినా కూడా వాళ్ళు నువ్వు ఇస్తానన్నది అడుగుతాను రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఇవ్వనన్నదాన్ని వాళ్ళు అడుగుతలేరు. నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు కదా 5,000, వాళ్ళు అది అడుగుతలేరు. వాళ్ళు కేవలం అడిగేది నువ్వు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు. మొన్న రిటైర్డ్ అయిన డీజీపీ గారే చెప్పారు 20,000 పోలీస్ నోటిఫికేషన్ ఖాళీగా ఉంది, త్వరలో రాబోతుందని. వారే పెద్దవారు వాళ్ళే చెప్పారు. ఆ మాటలతోనే మీరు త్వరలో రాబోతుంది పోలీస్ నోటిఫికేషన్ అని చెప్పేశారు. ఆ మాటల ప్రకారమే కదా వీళ్ళు పాపం ఈ రోజున నోటిఫికేషన్ కోసం ఆశపడేది. నువ్వు చెప్పిందే వాళ్ళు అడుగుతాను తప్ప వాళ్ళు కొత్తగా ఏ సృష్టించట్లేదు. సో నిరుద్యోగుల మీద ఉన్న కేసులు ఎత్తివేయండి, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకండి. నిరుద్యోగులు ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వాలు మనగడ సాధించలేదు. ఇది అర్థం చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ మీ అభిప్రాయాలు.